వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా పాటించాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, వెన్నుపోటు అనడం కరెక్టే. ఆ హామీలు అమలు చేస్తున్నామని చెప్పి మీరు ఇచ్చినప్పుడు 2019లో వాటి కోసం అడ్డగోలు అప్పులు చేసి ఆ అప్పుల భారం అంతా రాష్ట్రం ప్రజలను ఎత్తిన వేయడం కూడా వెన్నుపోటు కాదా? అప్పులు చేసి ఇంట్లో వాళ్ళని పోషించేవాడు ఇంటి పెద్ద ఎలా అవుతాడు? ఎప్పటికైనా ఆ అప్పులకు కుటుంబం మొత్తం బలి కావాల్సి వస్తుంది కదా. కుటుంబ పెద్దగా 5 ఏళ్ళు ఉండాల్సిన మీరు అప్పులు చేశారు, మా నెత్తిన పెట్టారు, మీరు పదవి దిగిపోయారు. ఆ అప్పులు ఎవరు భారం తీర్చాలి? ఆ అప్పులు ఎవరు మొయ్యాలి? వాళ్ళది వెన్నుపోటు అయితే మీదేంటి? సమాధానం చెప్పండి వీలైతే. కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను.